హాయ్ హలో అందరికీ నమస్కారం. వరంగల్ స్టార్ నక్షత్ర ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో నేను వీడియోలు చేయడం మానేశాను అనమాట. కొంచెం చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. కానీ చాలా రోజుల తర్వాత మాత్రం ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. వీడియో చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని. మనం ఎంత గొప్పవారమో, మన దగ్గర ఎంత సంపద ఉంది, మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయనేది కాదు కానీ, మనకున్న దాంట్లో మనం ఎంతమందికి సహాయం చేయగలిగాము అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే, అదేవిధంగా మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. అందుకు గాను నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఒక మంచి అన్ని రకాలతో కూడినటువంటి ఒక మంచి భోజనాన్ని సిద్ధం చేసి విద్యార్థులకు ఇవ్వాలని అనుకున్నాను. అందుకోసం క్యాంపస్లో స్టడీ హాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి భోజనాన్ని సిద్ధం చేసి రకరకాలైనటువంటి వంటకాలతోని వాళ్ళకు ఒక మంచి తృప్తికరమైనటువంటి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో నేను మా హస్బెండ్ ఈ విధంగా వంటలన్నీ కూడా ప్రిపేర్ చేయించి వాళ్ళ కోసం తీసుకెళ్ళి దగ్గరుండి వడ్డించి మరి వాళ్ళకి పెట్టడం జరిగింది. నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి విద్యార్థులు చాలా సందర్భాల్లో ఏ విధంగా కష్టపడుతూ ఉంటారో నాకు బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా చేయాలని అనుకుని ఈ విధంగా చేశాను. ఇది నాకైతే ఈ యొక్క సందర్భము సన్నివేశం చాలా ఆత్మసంతృప్తిని కలిగింపజేసింది. ఈ విధంగా చేయడం నా దృష్టిలో చాలా సంతోషంగా అనిపించింది. చాలా సందర్భాల్లో నా దగ్గర సమయం దొరికినప్పుడల్లా, లేదంటే డబ్బులు ఉన్నప్పుడల్లా నేను ఈ విధంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటున్నా. ఈ వీడియో మాత్రం ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, మీరు కూడా మీకు కలిగిన దాంట్లో వీలైనంత వరకు ఎవరికైనా ఈ విధంగా హెల్ప్ చేస్తారనేటువంటి ఉద్దేశం కల్పించడం కోసం మాత్రమే నేను ఈ వీడియో షూట్ చేసుకున్నాను. అదేవిధంగా నా జీవితంలో ఒక మెమరీగా ఉండాలనేటువంటి ఉద్దేశంగా నేను ఈ వీడియోని షూట్ చేసుకున్నాను. నేను ఈ విధంగా ఈ మంచి పనిని చేయడం మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, చాలా ఆత్మసంతృప్తిని కలిగించిందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మేమైతే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కానివ్వండి, క్రిస్మస్ సందర్భాల్లో, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు కానివ్వండి, ఇలాంటి సహాయాలు ఎవరికైనా చేయాలనేటువంటి ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉంటాము. ఎందుకంటే ఈరోజు మాత్రం మా హస్బెండ్ బర్త్డే, అదేవిధంగా మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది కాబట్టి మేము ఏదైనా ఈ డేని స్పెషల్గా ఉండాలనేసి ప్లాన్ చేసుకున్నాం. అందుకు గాను ఎవరికైనా అన్నదానం చేద్దామని అనిపించింది. అందుకు ఎవరికి చేస్తే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు క్యాంపస్లో చాలామంది విద్యార్థులంతా కూడా సమయానికి తింటూ తినక కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒకరోజు ఒక మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు బాగా మంచి సంతృప్తికరంగా తింటే హ్యాపీ ఉంటుంది అనిపించి మేము కూడా నేను హస్బెండ్ కలిసి దానికి కావాల్సినటువంటి ప్లాన్ అంతా చేసి రకరకాలైనటువంటి వంటకాలన్నింటినీ సిద్ధం చేయించి వాళ్ళకు ఒకరోజు మాత్రం ఒక మంచి విందు భోజనాన్ని అందించగలిగాము. అది మాత్రం మా జీవితంలో మేము మర్చిపోయినటువంటి మంచి ఆత్మసంతృప్తిని కలిగించినటువంటి సందర్భం. ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా మీ జీవితంలో ఏదైనా స్పెషల్ అకేషన్ని కానివ్వండి, పండుగని కానివ్వండి, ఈ విధంగా ఒక స్పెషల్ డేగా మీరు మంచి ప్లాన్ చేసుకొని వీలైనంత వరకు ఎవరికైనా సహాయం చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం ద్వారా మనకు, మన కుటుంబ సభ్యులకు, మన పిల్లలకు చాలా మంచిదని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా మీరు కూడా చేస్తారనేటువంటి ఉద్దేశం కల్పించడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నిజంగా ఎవరికైనా సహాయం చేసినప్పుడు కలిగినటువంటి ఆనందము, అనుభూతి అది మనం ప్రత్యక్షంగా చూస్తేనే, అనుభవిస్తేనే తప్ప తెలియదు. నాకైతే అక్కడ భోజనం చేసినటువంటి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం, సంతోషం కనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు వీడియోని గమనించే ఉంటారు. వీడియో అంతా కూడా చాలా చీకటిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ వీడియోలో ఈ వంటకాలన్నీ కూడా డిన్నర్ సమయానికి గాను మేము అరేంజ్ చేసాము అనమాట. ఈవినింగ్ టైంలో 7:30, 8 టైంలో మేము వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా డిన్నర్ టైంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భోజనం చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది. అదేవిధంగా ఈ యొక్క వీడియో మాత్రం మాకు చాలా చాలా హ్యాపీనిచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాలాగే మీరు కూడా ఎవరికైనా హెల్ప్ చేసి చూడండి. ఆ యొక్క ఆనందాన్ని, అనుభూతిని ప్రత్యక్షంగా అనుభవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.